గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి సందర్భంలో మరి వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి కుటుంబ సభ్యుడు గట్టిగా సపోర్ట్లతో స్వాగతించవలసిన కోరుతా ఉన్నా. సిరుల సింగరేణి వెలుగులు దింపుతున్న ఎన్టీపీసీ, తెలంగాణకు పూర్తి స్థాయిలో వెలుగులు పంచుతున్న టీఎస్టీపీపీ, రైతన్నకు చేదోడు వాదోడుగా నిలుస్తూ యూరియా అందిస్తున్న ఆర్ఎఫ్ఎస్టీఎల్, గోదావరి మానేరు నదుల సంగమం, అష్టదిక్కుల శివలింగాలతో వెలిసిన మంత్రపురి మంతిని, రాముడు నడియాడిన రామగిరి కిల్లా, అదేవిధంగా ఓదల మల్లన్న తమ్ముడిక నాదంతో రైస్ ఇండస్ట్రీతో అన్నపూర్ణగా పరిశీలిస్తున్న పెద్దపల్లి, రాష్ట్ర రాజధానికి రైతాంగానికి సాగు నీటిని అందిస్తున్న శ్రీపాద ఇల్లంపల్లి, రాష్ట్రానికి తలమానికంగా అందిస్తున్నది ఈ పెద్దపల్లి జిల్లా. మరి ఈరోజు చాలా సంతోషమన్నా, మరి ముఖ్యమంత్రిగా ఈరోజు ఇక్కడికి రావడం మా పెద్దపల్లి జిల్లా, ముఖ్యంగా మా పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా మీకందరికీ శిరస్సు వంటి నమస్కరిస్తున్నాను నా ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఇవాళ మరి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు మరి మా ప్రాంతంలో పెద్దపల్లి నియోజకవర్గానికి మరి గతంలో చాలా వరకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మా ప్రాంతంలో అనేక సార్లు ఓట్లు వేసుకొని అనేక సార్లు అన్ని విధాలుగా మోసం చేసిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యుగా గెలిచినటువంటి ఈ సంవత్సర కాలంలో కూడా మీరు మాకు మరి ఓదల మండలంలోని రూప్నారపేట నుండి జమ్మికుంట మండలం విలాసాగర్ హుజరాబాద్ నియోజకవర్గానికి మరి 80 కోట్లతోని ఆర్ఎంపీ 5 ఒలింపిక్ శాంక్షన్ చేయడం అనేది మా అందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అయితే దాదాపు ఈ ప్రాంతానికి 14-15 కిలోమీటర్లు పెద్దపల్లి నుండి జమ్మికుంట హుజరాబాద్ పోవడానికి మరి దూరం తగ్గడంతో పాటు అక్కడ ఏదైతే మరి పెద్ద ఎత్తున వరంగల్ తర్వాత ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్ జమ్మికుంట మార్కెట్. మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి 25-30 గ్రామాల రైతులు నిత్యం మా మార్కెట్కి వెళ్తూ ఉంటారు. అదే కాకుండా మరి మా ప్రాంత ప్రజల కళ మరి ఆనాడు ఏ రోజు ఎక్కడ లేని విధంగా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి తాలూకా పెద్దపల్లి తాలూకా. ఆనాడు ఈ ప్రాంతంలో ఎక్కడ లేనాడు మరి 3 రెవెన్యూ డివిజన్ ఉన్నప్పుడు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ ఉంది. రెవెన్యూ డివిజన్గా ఉండి పెద్దపల్లి పార్లమెంట్గా ఉండి పసుడిపో రాలే ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిను, ఎంతో మంది ఎమ్మెల్యేలు మారిను, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. కానీ ఇవాళ ఒక్క మాటతో అడగగానే పసుడిపో ఇచ్చి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేటువంటి గొప్ప మనసు మన ముఖ్యమంత్రి, మన నాయకులు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మరి మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో దాదాపు 9 మంది పెద్దపల్లి పట్టణంలో మరి యాక్సిడెంట్ గురై మరి చనిపోవడం జరిగింది. చాలా మందికి, ఎంతో మందికి యాక్సిడెంట్ అయి కాళ్ళు చేతులు పేరు. మరి అటువంటి తరుణంలో మీరు అడగంగానే పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 82 కోట్ల రూపాయలతోని బైపాస్ ఇచ్చి మా పెద్దపల్లి పట్టణ మీద మంజూరు దొరుకుతున్నాం. అదేవిధంగా మరి ఎన్నికల మండలి ఆనాడు ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి 2001 సంవత్సరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 మండలాలు ఉంటే 57 మండలంగా 7 మండలంతో ఆనాడు ప్రకటిస్తే 20 సంవత్సరాల తర్వాత 7 మండలం ఇచ్చినటువంటి గొప్ప నేత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, దాంతోపాటు పెద్దపల్లి మండలికి సంబంధించి
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు దాదాపు 100 కోట్ల పైన స్కూల్ మాకు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మరి పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పట్టణానికి యూనివర్సిటీ కింద 15 కోట్లు, సుల్తానాబాద్ మున్సిపాలకు 5 కోట్లు మరి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా జిల్లా కేంద్రంలో జిల్లాలో 5 కోట్లతోని గ్రంథాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన మహిళా సంఘాలకు 5 కోట్లతో ఇవన్నీ ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యమంత్రిగా పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలంతా కూడా మీరు ఇచ్చినటువంటి ఈ మంత్రులకు, ఈ సిటిజన్లకు, ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మేమందరం కూడా శిరోసు ఉంటుంది. మనందరం కూడా మరోసారి ముఖ్యమంత్రికి నమస్కరిస్తూ సపోర్టుతోటి గట్టిగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి శుభాకాంక్షలు. కార్యక్రమ ముఖ్య అతిథి మన అందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మన అందరి ప్రియతమ నాయకులు ఎనర్జీ శాఖ మంత్రులు వద్ది విక్రమార్కన్న గారికి, మన అందరి ప్రియతమ నాయకులు